హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి విషయంలో గత 30 ఏళ్ళుగా జరిగినటువంటి చరిత్రను తెలుసుకోవడం కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కో కన్వీనర్, అది ఫుల్ బాడీగా ఏర్పడిన తర్వాత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రధాన కార్యదర్శిగా సెలెక్ట్ కాబడిన ఆ తర్వాత 30 ఏళ్ళుగా అదే ఎంఆర్పిఎస్ కోసం వివిధ రకాలుగా ఎంఆర్పిఎస్ విజయం కోసం పనిచేసినటువంటి కృపాకర్ మాదిగ గారితో మనం ఉన్నాం. మరి అన్నని అడిగి తెలుసుకుందాం, ఈ 30 ఏళ్ళ చరిత్ర ఎలా జరిగింది, ఈ 30 ఏళ్ళ ఉద్యమానికి ఈరోజు ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి రిజల్ట్ని మరి ముందు రాష్ట్రాలను ఏ విధంగా ఒప్పించి అది తీర్మానం చేయించగలుగుతారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సముఖంగా ఉన్నాయి, మరి నరేంద్ర మోడీ దయ వల్ల ఈ తీర్పు వచ్చిందా లేదంటే ఇంకేమన్నా పోరాటాలకు సంబంధించిన విషయంలో ఇది ఉధృతం కావద్దు అనుకున్నారా, ఎందుకు ఈరోజు ఈ తీర్పును సుప్రీంకోర్టు చేత ఇప్పించడం జరిగిందా, సుప్రీంకోర్టు ఇచ్చిందా, అసలు మందకృష్ణ గారి పోరాట ఫలితమా, 30 ఏళ్ళ చరిత్రన, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి, అన్ని విషయాలని కూలంకుషంగా మాట్లాడుకోవడం కోసం మనం రావడం జరిగింది. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అయ్యా వెల్కమ్, థ్యాంక్ యూ. బాగుండరా అన్న? బాగున్నాను. అంటే ఎంఆర్పిఎస్కి సంబంధించిన విషయంలో గత అంటే ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీకు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ గత 3-4 రోజుల నుండి ఎక్కువగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఎటు చూసినా మాదిగ సామాజిక వర్గము, మాల సామాజిక వర్గం అన్న కోణంలో మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ మాదిగ మాల అనే విషయం పక్కన పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి సంఘాలుగా అప్పుడు దళిత మహాసభ పేరుతో కానీ లేదంటే కారంచేడు చుండూరుకు సంబంధించిన విషయంలో ఉమ్మడిగా ఉండి కొట్లాడి సాధించుకునే ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఎక్కడ ఈ దండోర ఉద్యమ అవసరం వచ్చిందంటారు? ముందుగా ఎన్ఐన్ టీవీ వారికి, నాతో ముచ్చటిస్తున్న రాకేష్ గారికి వందనాలు. తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగినటువంటి ఒక చారిత్రకమైనటువంటి దళిత ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలు అనేక గొప్ప ఫలితాలు ఇవ్వటమే కాకుండా దేశం మొత్తానికి దిక్సూచిగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నేతృత్వంలో సాగినటువంటి కారంచేడు చుండూరు ఉద్యమాలు, వాటి ఫలితాలు ఏంటి అనేది చెప్తాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఉద్యమము, దాని ఫలితాలు ఇప్పుడు ఏంటి అనేటువంటి విషయాలు మనం కొంచెం స్థూలంగా మాట్లాడుకోవాలి. నిజానికి భారతదేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనుకొనుంది, కుల వివక్ష వేళ్ళూనుకొనుంది. మొట్టమొదటిసారి ఆధునిక కాలంలో భారతదేశంలో కులమేమిటి, కులమంటే ఏమిటి, కుల వివక్ష ఏంటి, ఇది ఎలా తొలగిపోతుంది, దీనివల్ల ఎట్లాంటి దుష్ఫలితాలు ఉన్నాయి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమాజంలో అనేటువంటి ఒక చర్చను లేవనెత్తింది 1985లో జరిగినటువంటి కారంచేడులో మాదిగల మీద ఊచకోత సందర్భంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఉద్యమం ఏదైతుందో కారంచేడు ఉద్యమం. ఈ ఉద్యమం ఫలితంగా ఆధునిక భారతదేశంలో దళిత చైతన్యం, కులమేంటి, కుల వివక్ష ఏంటి అనేటువంటిది మొదలైంది. ఇది ఎలా తొలుగుతుంది అనేటువంటి చర్చ మొదలైంది. 1985 జూలై 17వ తేదీ నాడు కారంచేడు మాదిగల మీద ఊచుకోత సంఘటన జరిగింది. దీని తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమము, సంఘీభావం సమాజంలో వచ్చింది. ఆ ఉద్యమం ప్రభావంతో 1989లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని దేశం మొత్తానికి వర్తింపజేస్తూ ఒక చట్టాన్ని చేయాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం చేసింది. అయితే ఈ చట్టం ఎలా అమలు జరపాలి అన్నప్పుడు నిబంధనలు లేవు, రూపొందించలేదు ఇంకా దానికి. 85లో కారంచేడు ఉద్యమం, 89లో అత్యాచారాల వ్యతిరేక చట్టం. అయితే 1991లో మళ్ళీ
గుంటూరు జిల్లా చుండూరులో చుండూరు దళితుల మీద మారణహోమం జరిగింది. చుండూరు మారణహోమం నుంచి వచ్చినటువంటి దళిత ఉద్యమం ఏదైతుందో దళిత మహాసభ ఉద్యమం, ఈ దళిత మహాసభ ఉద్యమం ఢిల్లీ దాకా విస్తరించింది. ఢిల్లీలోకి విస్తరించినటువంటి దళిత ఉద్యమం ఫలితంగా 1995లో ఈ ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టానికి నిబంధనలు రూపొందించబడ్డాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. 89లో యాక్ట్ వస్తే 95లో నిబంధనలు రూపొందించబడ్డాయి. ఇది గొప్ప చట్టం. అది ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు నిరోధించడానికి పార్లమెంటు ద్వారా మనం చేయించుకోగలిగిన చట్టము, గొప్ప చట్టము, దాని నిబంధనలు. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మొదలైనటువంటి ఆధునిక దళిత ఉద్యమాల ద్వారా సాధ్యమైంది. ఆ రోజు నిజానికి మాదిగలు మాలలు కలిసి ఉన్నాం, కలిసే ఉద్యమించాం. కారంచేడు ఉద్యమంలో కానీ చుండూరు ఉద్యమంలో కానీ యునైటెడ్గా కలిసి ఉద్యమించాం. దాని ఫలితము చాలా గొప్పగా ఉండింది. అంతేకాకుండా ఆర్ వెంకట్రామన్ బ్రాహ్మడు రాష్ట్రపతి ఆ రోజు ఢిల్లీలో. అతన్ని కలవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ఎంపీలంతా కలిసి వెళితే ఆ రోజు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కలిసి బయటకు వచ్చేసి, ఒక దళితుడు రాష్ట్రపతి అయి ఉంటే మనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండేవాడా, కాబట్టి దళితుడు రాష్ట్రపతి కావాలి అనేటువంటి ఒక నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో భారత పార్లమెంటేరియన్గా ఎన్నికైనటువంటి 105 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కలిసి నినదించారు. పార్లమెంట్లో ఆనాడు ఉన్నటువంటి 105 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కలిసి పార్లమెంటరీ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని అసలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు లెక్కలు తీయడం మొదలుపెట్టి 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి భారతదేశంలో. 630 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి భారతదేశంలో. వీళ్ళందరికీ నివాస సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, ఇంటి సమస్య, దున్నుకోవడానికి భూమి సమస్య, అంటరానితనం, పేదరికము, జోగిని వ్యవస్థ, మాతమ్మల వ్యవస్థ, బసివిని వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ, నిరక్షరాస్యత, డ్రాపౌట్ వ్యవస్థ, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ప్రబలింది. అసలు మనుషులుగా చూసేటువంటి పరిస్థితుల్లో లేరు. అట్లాంటి స్థితికి మార్జినలైజ్ కాబడ్డారు. మొత్తం భారతదేశంలో 3వ వంతు ప్రజలు వీళ్ళు. ఎస్సీ ఎస్టీలు అంటే 3వ వంతుకు పైన జనాభా ఉంది భారతదేశంలో. అటువంటి వాళ్ళు పూర్తిగా వీళ్ళ అభివృద్ధిని పక్కకు పెట్టబడ్డటువంటి పరిస్థితి జరిగింది. ఈ స్థితి నుంచి వాళ్ళు ఒక గొప్ప చైతన్యం ఆ రోజు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, 2 ఎస్సీల నుంచి 2 రాష్ట్రపతులయ్యారు. అట్లాగే ఇప్పుడు ఒక ఎస్టీ రాష్ట్రపతిగా కూడా 3 అయ్యారు. దేని ప్రతిధ్వనిది? ఆనాటి చుండూరు ఉద్యమం ప్రతిధ్వని. అంటే దేశం మొత్తానికి దిక్సూచిగా మారింది మన దగ్గర జరిగినటువంటి దళిత ఉద్యమం. అది కేంద్ర బిందువు అయి. ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఈరోజు మహోద్యమంగా 30 ఏళ్ల పాటు కొనసాగించాము. ఈ మహోద్యమం వల్ల ఏమైందంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అసలు మేమేంటి, విద్యా ఉద్యోగ రంగాల్లో మాకేంటి, మా స్థితి ఏమిటి అని ప్రతి కులము మాదిగ దండోర ఉద్యమం ఫలితంగా బీసీల్లో ఎంబీసీ ఉద్యమం మొదలైంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమం బీసీల్లో మొదలైంది. అంతటితో ఊరుకోలా. ఇంకా ట్రైబల్స్లో తొడుందెబ్బ ఉద్యమం మొదలైంది. తొడుందెబ్బ అసలు లంబాడి, ఎరుకలు లాంటి 2-3 తెగలకే పోతున్నాయి మొత్తం ట్రైబల్ రిజర్వేషను. అటవీ ప్రాంతాల్లో, కొండ కోణాల్లో ఇంకా ఉన్నటువంటి చిన్న పెద్ద పెద్ద తెగలు ఉన్నాయి. వాళ్ళు అసలు పూర్తిగా విద్యా ఉద్యోగ రంగాల్లో మాకేం రావటం లేదు, కాబట్టి మా పరిస్థితి ఏంటి, మాదిగల లాంటి పరిస్థితి మాది కూడా అని చెప్పి మాదిగ ఉద్యమం స్ఫూర్తితో తుడుందెబ్బ ఉద్యమం మొదలుపెట్టారు ట్రైబల్స్. ఎంబీసీ ఉద్యమం మొదలుపెట్టారు
మొత్తం 130 కులాలు జాతులు తెగలు ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో జాబితాలో. ఈ మొత్తం 130 కులాలు తెగలున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్లో మొత్తం 6-7 కులాల వాళ్ళు మొత్తం రిజర్వేషన్లని తీసుకెళ్తున్నారు. యాదవులు, లేకపోతే గౌడలు, లేకపోతే పద్మశాలీలు, ఇలాంటి కొన్ని కులాల వాళ్ళే తీసుకెళ్తున్నారు డిస్ప్రపోర్షనేట్గా. అబ్బో వీళ్ళతో మా కూడు కాదు, మమ్మల్ని సపరేట్ చేసి అసలు మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి సంచార జాతులు చాలా కులాలు, బుడబొక్కల, కాటిపాపల, పాముల, పూసల, ఇట్లాంటి గంగిరెద్దుల, ఇలాంటి వాళ్ళంతా కూడా బీసీల్లో ఉన్నారు. అణగారిన కులాలుగా తెగలుగా సంచార జీవనం చేసుకుంటూ ఇంకా సమాజం దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అసలు రిజర్వేషనే లేవు. అట్లాంటి పరిస్థితి అక్కడ కూడా ఒక రియలైజేషన్ మొదలైంది. దండోర ఉద్యమం చైతన్యంతో మొత్తం సివిల్ సొసైటీ కదలబారింది. ట్రైబల్స్లో తుడుందెబ్బ ఉద్యమము, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎంబీసీ ఉద్యమము, మొత్తం సమాజంలో మాదిగలు న్యాయం మాట్లాడుతున్నారు, మాదిగలకి న్యాయం జరగాలి, మాదిగలు మా వాటా మాకివ్వమని మాత్రమే మాట్లాడట్లేదు, తమకంటే చిన్న చిన్న కులాలుగా ఉండి తమకంటే వెనకబడి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాతనే మాకు ఇవ్వండి అంటున్నారు. ఇందులో చాలా సత్యం ఉంది, న్యాయం ఉంది, దీన్ని మనం బలపరచాల్సిందే. మన నోటి కాడ మన కడుపు కాడ అవకాశాలు అడగటం లేదు మాదిగలు. రాజ్యాంగంలో వాళ్ళ కోసం ఎత్తి పెట్టబడ్డటువంటి రిజర్వేషన్ అవకాశాలని వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ వాటా వాళ్ళకి కావాలని. కాబట్టి దీన్ని హర్షించాలి, దీన్ని బలపరచాలి అని చెప్పి సమాజంలో ఎల్లెడల సంఘీభావాన్ని పొందగలిగాం. ఆ రోజు సమాజంలో అన్ని కులాలు, జాతులు, తెగలు అందరూ కూడా మాదిగ దండోర ఉద్యమాన్ని బలపరిచిన వాళ్ళే. దీని ప్రతిధ్వని ఎట్లా ఉందంటే అన్ని రాజకీయ పార్టీలు మాదిగ దండోర ఉద్యమాన్ని అసెంబ్లీ బయట బలపరిచినాయి, అసెంబ్లీ లోపల బలపరిచినాయి. 2 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. మాదిగ దండోర ఉద్యమం ఆకాంక్షను బలపరుస్తూ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి 2 సార్లు 1997లో ఒకసారి, అట్లాగే 98లో ఒకసారి, 2 సార్లు మాదిగల కోసం తీర్మానాలు, ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. 2000 సంవత్సరంలో అయితే ఏకగ్రీవ చట్టమే జరిగింది, చంద్రబాబు 2000 ఏప్రిల్ 1 నాడు. తమాషా ఏంటంటే అన్ని సందర్భాల్లో కూడా మాల లెజిస్లేటర్స్, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. అందరూ దీన్ని అంగీకరించి ఏకపక్షంగా ఎస్ మాదిగల బాటే మన బాట, మాదిగలకి న్యాయం జరగాలి, అన్ని కులాలకి జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు అందాల్సిందే అని చెప్పి అనేటువంటి గొప్ప తీర్మానాలు చట్టంలో కూడా మాల ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అయ్యారంటే చాలా గొప్ప సంగతి అది. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అప్పుడు 2000 సంవత్సరంలో చంద్రబాబు సమయంలో చట్టం తీసుకురావడానికి మాల ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేసి అంటున్నారు. అంటే ఆ స్థాయి నుండి ఈరోజు ఎందుకు మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నాయకుడు మందకృష్ణ గారు మాల మేధావులు మనువాదులు అనేటువంటి పరిస్థితి వరకు వచ్చింది? అంటే ఈ 30 ఏళ్ల కాలంలో మీకు వాళ్ళతో శత్రుత్వం పెరిగిందా, లేదంటే అప్పుడు మంచిగా ఉన్నటువంటి మాలలు ఇప్పుడు ఎందుకు చెడుగా అయ్యారు? చాలా మంచి ప్రశ్న. నిజానికి మాదిగలకి ఏం జరిగింది, మాదిగలు ఏమి నష్టపోయారు, మాదిగల విద్యా ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగంలో, పేదరికంలో మాదిగల దుస్థితికి కారణాలు ఎవరు అని చెప్పి 1985కు ముందు మాదిగలులో చైతన్యం లేదు. ఆ తర్వాత ఎంఆర్పీస్ పెట్టిన తర్వాతనే ఒక చైతన్యం మొదలైంది. చైతన్యం మొదలైతే ఏమైంది, సపోజు ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో మాలపల్లికి పోతే సిమెంట్ రోడ్లు ఉంటాయి, పక్కా గృహాలు, సిమెంట్ ఇళ్ళు ఉంటాయి, కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, లేకపోతే లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు సబ్సిడీలు, మార్జిన్ మనీలు, లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అదే ఊళ్ళో ఉన్నటువంటి మాదిగూడెంకి పోతే అక్కడ డొంక రోడ్లు, మట్టి గోడలు, పూరి గుడిసెలు, ఎటువంటి సంక్షేమ పథకాలు అందనటువంటి జనము, ఇట్లాంటి పరిస్థితులు మేము చూసాం రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో. చూసినాక ఇదేదో తేడాగా ఉంది, మనం ఇద్దరు ఒకటి కాదు, దళితులు ఎస్సీ లిస్టులో మనం ఉన్నామే తప్ప మాలల తెలివితేటలు, వాళ్ళ చాతురత, వాళ్ళ చొరవ వేరు,
మన తెలివితేటలు, మన చతురత, మన మంచితనం వేరు. ఇదేదో తేడాగా ఉంది, వాళ్ళతో మనకు కూడు కాదు, మనం వెనకబడిపోయాము, చాలా హుషారుగా వాళ్ళు ముందుకు పోతున్నారు అభివృద్ధిలో. కాబట్టి మనం మనని మనం తీసుకోవాల్సిందే, దీనికోసం ఇంకేదైనా ఉద్యమం మొదలు పెట్టాల్సిందే అన్నప్పుడు మాకేమీ గోచరించిందంటే, అప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆదిజాంబవ అరుంధతీయ ఫెడరేషన్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. మాదిగ విద్యావంతుల్లో, మాదిగ ఆఫీసర్లు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్లో, పట్టణ నగర ప్రాంతాల్లో, మొత్తం సౌత్ ఇండియాలోనే దక్షిణాది రాష్ట్రాల ఆదిజాంబవ అరుంధతీయ సమాఖ్య అనే పేరుతో పనిచేస్తున్నారు. వాళ్ళు అప్పటికే ఒక నినాదం ఇచ్చారు, ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీలు కావాలి, పాకి వృత్తి కులాలకి వాళ్ళ జనాభా ప్రకారం, మాదిగ అనుబంధ కులాలకి వాళ్ళ జనాభా ప్రకారం, మాల అనుబంధ కులాలకి వాళ్ళ జనాభా ప్రకారం ఎవరి వాటా రిజర్వేషన్లు వాళ్ళకి పోగులేసి ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వం, మనం మాలలతో పోటీ పడే పరిస్థితిలో లేము అని చెప్పి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆనాటు వాళ్ళందరూ కూడా ఉద్యమ స్థాయిలో వాళ్ళు పనిచేయలేకపోయారు, కానీ వాళ్ళలో స్పృహ ఉంది, చైతన్యం ఉంది, రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలకి. ఆ స్థితిని మేము గమనించాక ఇక కారంచేడు చుండూరు ఉద్యమంలో పాల్గొన్నాం మేము యువకులుగా ఉండి. అక్కడ నాయకత్వం అంతా కూడా మాలవారే, బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు, అబ్బన్న గారు, శివసాగర్ గారు, లేకపోతే ఇటువంటి వాళ్ళే నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అరే ఇదేంటి, మాదిగ నాయకత్వం ఎందుకు లేకుండా పోయింది? ఒక ఉద్యమ నాయకత్వం ఉండాలి కదా, మాదిగల్లో రాజకీయ నాయకత్వం ఉండాలి కదా, అంబేద్కర్ చైతన్యం కలిగిన నాయకత్వం ఉండాలి కదా. ఒక గద్దర్ కానీ, ఒక కేజీ సత్యమూర్తి కానీ, ఒక కత్తి పద్మారావు కానీ, లేకపోతే ఒక బొజ్జా తారకం కానీ మాదిగల్లో ఎందుకు లేకుండా పోయారు? మాలల కంటే పెద్ద జనాభా అయినప్పుడు, మాలల కంటే ఆర్థికంగా పేదరికంలో ఉన్నప్పుడు, విద్యా ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నప్పుడు, ఇంతగా అణచివేతకు గురైనటువంటి మాదిగల నుంచి కూడా ఒక స్పృహ కలిగినటువంటి నాయకత్వము, ఎన్లైటన్మెంట్ నాయకత్వం వచ్చి ఉండాలి కదా, ఎందుకు లేకుండా పోయింది అనేటువంటిది సెర్చ్ చేస్తే అక్కడ కూడా మాకు అణిచివేతలే కనిపించినాయి. ఎట్లాగని చెప్పనంటే, ఒక దశకు వచ్చేసరికి దళిత ఉద్యమంలో దళిత మహాసభ నాయకత్వం మాల, విద్యార్థి సంఘం, ఉద్యోగ సంఘం, మహిళా సంఘం, అనుబంధ సంఘాలన్నీ కూడా మాలలుగానే అయిపోయినాయి. దీన్ని ఎట్లా నేను అభివర్ణిస్తానంటే, ఇప్పుడు పాత సినిమాల్లో విలను లేదా మాంత్రికుడు లేదా రాక్షసుడు పరకాయ ప్రవేశం చేసి రకరకాల దుష్కార్యాలు చేసి చచ్చిపోయేటప్పుడు అసలు రూపంలో చచ్చిపోతాడంట. ఆ మాదిరిగా కారంచేడు చుండూరు ఉద్యమాలలో ప్రగతిశీల నాయకత్వం, ప్రగతిశీల పాత్రను నిర్వహించినటువంటి మాల నాయకత్వం చివరికి వచ్చేసరికి దండోరు ఉద్యమం కాడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఒక చైతన్యం మొదలైందో మాలో అప్పుడు వాళ్ళలో వ్యతిరేకత మొదలైంది. మేమేం అడిగాం, వాస్తవానికి మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీ వాటా మీది, మా వాటా మాది అన్నాం. అంతేగాని వాళ్ళకి ఆపేసి వాళ్ళది కూడా మాకి ఉండని మేము అనలేదు కదా. విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో, సంక్షేమ రంగంలో ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్ అవకాశాలని జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు వేసి ఇవ్వండి అన్నమే తప్ప మాలవారికి ఇవ్వద్దు, వాళ్ళు కూడా తీసి మాదిగలకే ఇవ్వండి అనలేదు మేము. కానీ అంత మాత్రానికే వాళ్ళకి ఒక స్పృహ వచ్చింది. ఈరోజు మాదిగల్లో మన నాయకత్వం కింద లేకుండా చేజారిపోతున్నారు, మన కంట్రోల్లో లేకుండా పోతున్నారు, ఇప్పుడు మనకు అదనంగా వచ్చే రాకుండా పోతాయి అనేటువంటి ఒక ఈర్ష్యతో, ఒక వ్యతిరేకతతో వాళ్ళల్లో బాగా ప్రబలి వాళ్ళ జనాల్ని కూడా కరప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మాలమహానాడు లాంటి శక్తులు పుట్టినాయి. మాలమహానాడుని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని నేను ఎట్లా అభివర్ణిస్తానంటే, 91లో చుండూరు ఉద్యమం జరుగుతుంటే చుండూరుకి కారకులైనటువంటి రెడ్లంతా కూడా సర్వజనాభ్యుదయ పోరాట సమితి అనే ముసుగు సంఘం పెట్టి, ఆ ముసుగు సంఘం పేరు మీద గుంటూరు ఏసీ కాలేజీ హాస్టళ్ల మీద పడి దళిత విద్యార్థుల్ని చితకబాదారు. వాళ్ళ పెట్టెలు, వాళ్ళ దుప్పట్లు, లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు, పుస్తకాలన్నీ చించేశారు. సర్వజనాభ్యుదయ పోరాట సమితి పేరు మీద రెడ్లంతా కలిసి. సేమ్ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఎవరి వాటా రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో అని చెప్పి మాదిగలు మొదలు పెడితే ఉద్యమాన్ని, రిజర్వేషన్ల కుండని
59 కంచాల్లో పంచాలి అని మాదిగలంగా మేము అంటూ ఉంటే, వాళ్ళు చాలా అతి తెలివితేటతో లేదు కుండంతో ఉమ్మడిగా ఉండాలి, ఎవరు తినగలిగితే వాళ్ళదే అనేటువంటి వాదనతో వాళ్ళు సర్వజనాభీద మాలమహానాడు పుట్టుక ఎట్టిదంటే చరిత్రలో యాంటీ సోషల్, యాంటీ దళిత్, యాంటీ నేషనల్, యాంటీ సోషల్ జస్టిస్ పుట్టుకదా అంది. వర్గీకరణను బలపరచలేదు. ప్రతిసారి సాంకేతికమైనటువంటి ఈ అంశాలు పట్టుకొని వర్గీకరణ అమలు జరపకుండా చేయించడానికే పూనుకుంది తప్ప దాని చరిత్ర అంతా సర్వజనాభ్యుదయ పోరాట సమితి లాంటిదే తప్ప అది సామాజిక న్యాయంతో కూడుకున్నది కాదు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆగస్టు 1వ తేదీ నాడు 7 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం, అందులో భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఉన్నారు సాక్షాత్తు. వాళ్ళ బృందం ఇది అసలు ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, మాదిగల సమస్య మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్ల పొందకుండా మిగిలిపోయిన కులాలు, జాతులు, తెగలు చాలా ఉన్నాయి. అసలు వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాల్సిన యూనిఫామ్ డెవలప్మెంట్, ఏకరూప అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్ర ఫలాలుగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో వాటన్నింటిలో కూడా ఒక యూనిఫామ్ డెవలప్మెంట్ అనేటువంటి మేనర్లో ఏకరూప అభివృద్ధి సాధించాలి. ప్రతి కులము వెనకున్నవాడు మధ్యలో ఉన్నవాడికి ముందు పెట్టండి, వెనకున్నవాడికి ఫస్ట్ పెట్టండి, మధ్యలో ఉన్నవాడికి సెకండ్ పెట్టండి, ముందున్న వాడికి ఆఖరణ పెట్టండి. అలాంటి ప్రాధాన్యతలతో కూడినటువంటి న్యాయం జరపాలి ఇప్పుడని చెప్పి సాక్షాత్తు జనాభా నిష్పత్తి ప్రకారం అత్యంత వెనకబడ్డ వాళ్ళకి అత్యంత ప్రథమంగా అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు ఆగస్టు 1 నాడు భారత సుప్రీంకోర్టు. ఇది ఒక చారిత్రకమైనటువంటి తీర్పు. ఇది ఒక సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్రలో, భారతదేశ న్యాయ వ్యవస్థలో గొప్ప తీర్పు ఇది. ఈ తీర్పు అమలు జరపాలని చెప్పి సమాజం అంతా కోరుకుంటా ఉంది. ఈరోజు మాదిగలు వాళ్ళు మోరల్గా గెలిచారు, ఈరోజు నైతికంగా గెలిచారు. వీళ్ళు భారత న్యాయ వ్యవస్థ మాదిగల పక్షాన ఉంది. భారత న్యాయ వ్యవస్థ అణగారిపోయిన సమాజాల పక్షాన ఉంది. 630 షెడ్యూల్డ్ తెగలు, 1150 షెడ్యూల్డ్ కులాలు, వాళ్ళల్లో చాలా కులాలు చాలా తెగలకి అందటం లేదు. వాళ్ళందరికీ ముందు అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ తీర్పు వచ్చింది. ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి మనం. 1965లో అప్పటికి అసలు భారతదేశంలో సంక్షేమ శాఖ లేదు, పుట్ల ఇంకా ఓకే, కేంద్ర సంక్షేమ శాఖ లేదు ఆ రోజు. కేంద్ర న్యాయశాఖలో పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కూడా. ఆ రోజు 1965లో భారత న్యాయ వ్యవస్థ ఒక కమిషన్ వేసింది. ఒక కమిటీ ఏం వేసిందంటే, భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు ఉపయోగించుకున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి మాకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి బిఎన్ లోకూర్ ఐఏఎస్ అని ఆయన కమిటీ వేసింది 3గురితో. ఆ కమిటీ ఏమి నిగుదేల్చిందంటే 1965లోనే భారతదేశ వ్యాప్తంగా చాలా కులాలు చాలా తెగలకి అసలు రిజర్వేషన్లు అందటం లేదు, రిజర్వేషన్లు అంటే కూడా ఏంటో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. అట్లాంటి స్థితి నుంచి ఒక 14 కులాలు జాతులు తెగల వాళ్లే డిస్ప్రపోర్షనేట్గా ఆదాయానికి మించిన ఆస్తిలాగా వాళ్ళ జనాభా దామాషా కంటే చాలా రెట్లు అధికంగా వాళ్ళు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల రిజర్వేషన్లు ఎత్తుకొని పోతున్నారు. ఇది సరైంది కాదు, అవసరమైతే వాళ్ళు పక్కకు పెట్టాలి, వాళ్ళని డీషెడ్యూల్డ్ చేయాలి అని చెప్పి 1965లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ సాక్షాత్తు రిపోర్టు నివేదిక ఇచ్చింది. దాన్ని ఏమన్నా అమలు జరపమని మేము అడిగామా? మాలల్ని ఆ రిపోర్టు ప్రకారం అసలు మాలలకి రిజర్వేషన్లు ఇవ్వద్దు, వాళ్ళని పక్కకు పెట్టండి అని మేము అనలేదే. మేమేం అడుగుతున్నాము? జరిగింది జరిగిపోయింది. మా తెలివి తక్కువతనం వల్ల, మీ అతి తెలివితేటల వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, వివక్షల వల్ల కూడా మన మధ్య అసమానతలు చోటు చేసుకున్నాయి. మేము పొందలేకపోయాం. మాకంటే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు డక్కలోళ్ళు, చిందోళ్ళు, బైండ్లోళ్ళు, మాస్టోళ్ళు, మరి బ్యాగరి, ఇంకా సమగార, మోచి, పాకి, పంచమ, గొడగలి, గొడారి, రెల్లి, తోటి, ఇట్లాంటి మ్యాటర్, ఇలాంటి పాకి వృత్తి కులాలు కూడా ఉన్నాయి. ఇంకా ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా రిజర్వేషన్లు తెలియదు.
జరిగిపోయింది జరిగిపోయింది. ఇప్పుడు మీ మీ వాటా మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు రావాల్సినవి వస్తాయి, రావాల్సిందే. మాకు వస్తాయి. పాకి వృత్తిలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కులాలు, జనాభా తక్కువ ఉన్న కులాలు, ఇంకా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్లే చేస్తూ కళా ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్న అర్ధ సంచార కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా, ముందు వాళ్ళకి కదా జరగాల్సింది. కాబట్టి మీ వాటా మీకు వస్తుంది, మీరు బేఫికర్గా ఉండండి. మాది మాకు కావాలి, చిన్న కులాలది వాళ్ళకి కావాలి, దీన్ని అంగీకరించండి అని చెప్పి నేను కృష్ణుడు రాయబారం పోయినట్టు అందరి దగ్గరికి పోయాను ఆ రోజుల్లో. బొజ్జ తారకం గారి దగ్గరికి వెళ్ళా. సార్ మీరు దండోర ఉద్యమాన్ని బలపరచండి సార్ అంటే, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అంటాడు, ఈ రిజర్వేషన్లు అనేవి దళితులకి అగ్రవర్ణాలు వేస్తున్న బిచ్చమయ్యా, బూజు పట్టిన రొట్టి ముక్కయ్యా, ఇది కాదు మనకు కావాల్సింది, మనకి రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం కోసం కలిసి పోరాడదాం పట్టండి అని అంటే చాలా హృదయం గాయపడ్డట్టు అయింది నాకు. నేను అన్నాను కదా సార్, అదే బూజు పట్టిన రొట్టి ముక్క, అదే అగ్రవర్ణాలు వేసి బిచ్చమే కదా మీరు 70 ఏళ్ళ నుంచి తింటున్నారు. మేము మాకు ఆకలి అవుతుంది, మా వాటా కొంచెం పెట్టండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు కూడా భాగం ఇవ్వండి అంటే మీకు అది బూజు పట్టిన రొట్టి ముక్క బిచ్చం అయిపోద్దా? ఈరోజు మీరు చెప్తున్న బూజు పట్టిన రొట్టి ముక్క అయిన రిజర్వేషన్లు, మీరు చెప్తున్న అగ్రవర్ణాలు వేస్తున్న బిచ్చమైన రిజర్వేషన్లు పంచుకోవడానికే మీకు ఇష్టం లేదే. రేపు మన ఇద్దరం కలిసి పోరాడి రాజ్యాధికారం సాధిస్తే మీరు పంచుకోవడానికి ఇష్టపడతారా? ఉట్టినెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కలేదన్నట్టుగా ఈ చిన్న అవకాశాలని మీరు మాకు అందనివ్వని వాళ్ళు రాజ్యాధికారాన్ని అందనిస్తారా మీరు? ఏంటి సార్ ఇది అని చెప్పి వచ్చేసాను. బలపరచలేదు తారకం గారు. కత్తి పద్మారావు గారి దగ్గరికి వెళ్ళాము. కత్తి పద్మారావు గారి దగ్గరికి వెళ్తే, ఆ తమ్ముడు మీరు ఇప్పుడిప్పుడే ప్రచారంలో ఉన్నారు, మీరు ఉద్యమ స్థాయికి వచ్చాక నేను కూడా బలపరుస్తాను అన్నాడు. ఆయన ఇంతవరకు బలపరచలా. ఆయన వేదికల మీద ఎక్కడా కూడా ఆయన మరి రచయిత, కవి, ఉద్యమ నాయకుడు, ప్రముఖంగా కత్తి పద్మారావు గారు దండోర ఉద్యమాన్ని బలపరుస్తూ ఎక్కడా కూడా మాట్లాడలా. బొజ్జ తారకం గారు మాట్లాడలా. అట్లాగే ప్రజా వాగ్గేయకారుడు, దళిత ప్రముఖుడు, ఎమ్మెల్సీ కదా గోరటి వెంకన్న వాగ్గేయకారుడుగా ప్రసిద్ధి కదా. మరి దండోర ఉద్యమానికి ఒక పల్లవి రాయలేదు, ఒక స్టాంజా రాయలేదు, ఒక పాట పాడలేదు మా కోసం. మహోద్యమంగా జరిగినటువంటి దండోర ఉద్యమంకి సంఘీభావంగా గోరటి వెంకన్న ఎక్కడ ఒక పల్లవి స్టాంజా రాయలేదు, మాకు సంఘీభావంగా పాడలేదు. ఆయన లోకానికి వాగ్గేయకారుడు కావచ్చు, మాకేంటి ఆయన లోకానికి వాగ్గేయకారుడు కావచ్చు, గేయ కవి కావచ్చు, పెద్ద కవి కావచ్చు, ప్రగతిశీలుడు కావచ్చు, కానీ మాదిగ సమాజంకి ఆయన ఏమీ కాడు. ఎందుకంటే మాకు సంఘీభావంగా లేడు ఆయన. ఏంటిది? ఇట్లా చాలామంది చాలా రకాలుగా మిస్అప్రాప్రియేట్ చేశాడు. ఒక ఆయన అంటే మాదిగ చెప్పులు డప్పులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పుస్తకాల మీద వేసుకున్నారు. సతీష్ చంద్ర అని ఒక ఎడిటర్ ఉన్నాడు, సీనియర్ జర్నలిస్టు. ఆయన పంచమ వేదం అని పోయిటరీ రాశాడు. పంచమ వేదం పుస్తకానికి ఒక మంచి అట్ట బొమ్మ వేసుకున్నాడు. తాటాకు మంటలు డప్పు కాచుకుంటున్న పిల్లవాడి బొమ్మ, మాదిగ బొమ్మ. ఆ పుస్తకంలో ఎక్కడ కూడా మాదిగలకు సంఘీభావంగా ఆయన ఒక పోయం రాయకపోగా ఒక పోయంలో ఏమన్నాడంటే, కలువని కనుపాపలు నపుంసకుణ్ణి కట్టుకున్న అక్కా చెల్లెళ్ళ సవతి పోరులాగా ఉంది మన పోరాటం అని రాశాడు ఆయన. అంటే హేళన చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. బొమ్మేమో మాదిగోడు బొమ్మ వేసుకుంటాడు అట్ట పేజీ మీద. కత్తి పద్మారావు గారు దళితుల చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా చాలా పార్ట్లు రాసుకుంటా పోయాడు. చాలా పార్ట్లు దళితుల చరిత్ర రాసి ఎక్కడ కూడా మాదిగ శబ్దం లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక 4th వాల్యూమ్లో మాదిగలు కుట్టిన ముతక చెప్పుల జోడు బొమ్మ వేసుకున్నాడు అట్టపేజీ. ఇదేంటిది? మాకు సంఘీభావంగా ఉండవు, మా చెప్పుల జోడు మాత్రం నీ పుస్తకం మీద తేలాలి, ఏంటిది ఈ అన్యాయం? ఆయన అట్లా చేశాడు. శివసాగర్ గారు, ఎవరు, కేజీ సత్యమూర్తి గారు, మరి ఆయన చాలా పెద్ద కవి అని ప్రసిద్ధి, శ్రీశ్రీ తర్వాత. మరి ఆయన ఎక్కడా కూడా మాదిగ దండోరు ఉద్యమానికి సంఘీభావంగా ఒక్క వచన కవిత, ఒక పాట రాయలేదు.
ఆయన కూడా. అట్లాగే కిరు చెప్పుల జోడని రాశాడు శిఖామణి, ప్రొఫెసర్ శిఖామణి కవి. కిరు చెప్పుల జోడు అని ఆయన పొయిటరీ బుక్ పేరు, బొమ్మ. కానీ ఎక్కడ కూడా మాదిగల సంఘీభావంగా లేదు. ఇట్లా అంటే మాదిగల చెప్పులు డప్పులు కావాలి మీకు అలంకారాలుగా. అంటే జనరల్ సొసైటీ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా, మేము మాల అని చెప్పుకుంటే 6%కి లిమిట్ కావాలి, వాళ్ళ జనాభా దామాషాకి లిమిట్ కావాలి. వాళ్ళ జనాభా దామాషాకి లిమిట్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు కదా. తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎస్సీలమి, మేము దళితులమి అంటున్నారు. అంటే 15% మీద 17% మీద ఖర్చు వేయదలుచుకున్నారు వాళ్ళు. 17% విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల మీద ఖర్చు వేయదలుచుకున్నారు. నేను మాల అంటే వాళ్ళ జనాభా దామాషకే లిమిట్ కావాలి. కానీ చాలా తెలివిగా వాళ్ళకి ఏదో పెద్ద చైతన్యం ఉన్నట్టు, అంబేద్కరేట్ చైతన్యం ఉన్నట్టు, బుద్ధిస్ట్ చైతన్యం ఉన్నట్టు, సమాజ హితం కోరి చైతన్యం ఉన్నట్టు వాళ్ళ మాలతనాన్ని దాచిపెట్టి మేము ఎస్సీలమి, మేము దళితులమి, మేము బహుజనులమి, బహుజన అనడం ద్వారా మొత్తం సమాజం మీద ఖర్చు వేస్తున్నారు. బహుజన అనడం ద్వారా, అణగారిన అనడం ద్వారా ఎంటైర్ సొసైటీ మీద ఖర్చు వేస్తున్నారు. వనరుల మీద, నాయకత్వం మీద మాదే అన్నట్టుగా. మేము ఎస్సీలు దళితులు అనడం ద్వారా మొత్తం 15% మీద ఖర్చు వేస్తున్నారు. నేను దీన్ని ఏమంటాను తెలుసా? సామాజిక వనరుల దొంగతనము. వాస్తవానికి మేము మాల అని చెప్పి అనడం ద్వారా వాళ్ళ జనాభా నిష్పత్తికి లిమిట్ కావాలి. కానీ వాళ్ళు 74 ఏళ్లుగా అదనంగా పొందడానికి మరిగారు. దీన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అబ్బా మేము అదనంగా పొందాము ఇప్పుడు దాకా అవకాశాలన్నీ, వీళ్ళు మీకు ఎంత రావాలో అంతకే లిమిట్ కమ్మంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది సరైనది కాదు కదా, దీన్ని ఎట్లా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, మేము ఎస్సీలమి, మేము దళితులమి, మేము అణగారిన, మేము బుద్ధిస్టు, మేము బహుజన అని చెప్పి కర్చీఫ్ని వాళ్ళ జనాభా దామాషా కాడ నుంచి పెంచి ఇక అందరి మీద వేసేస్తున్నారు. ఇవన్నీ మాయే, వీటన్నిటికీ నాయకత్వం మాదే, వీటన్నిటికీ పొందడానికి అర్హులు మేమే అన్నట్టుగా చేస్తున్నారు. దీన్ని నేనేమంటానంటే సామాజిక వనరుల దొంగతనము అంటాను నేను. ఈ సామాజిక వనరుల దొంగతనానికి కొంతమంది మాలవారు పాల్పడుతున్నారు. ఇది సరైంది కాదు. వాస్తవానికి మాలల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది నీతిమంతులు ఉన్నారు, చాలామంది ప్రజాస్వామికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలామంది మంచోళ్ళు ఉన్నారు, మెజారిటీ మంచోళ్ళు మాల జనాభాలో. కానీ కొద్దిమంది, ఒక పిడికిడి మంది, కొంతమంది ఇదిగో ఇట్లాంటి స్వార్థ బుద్ధితో మొత్తం వనరులు మేమే మిస్అప్రాప్రియేట్ చేయాలి అనేటువంటి తత్వానికి లోనయ్యి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా కూడా మళ్ళీ 3 సార్లు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళారు. ఒకసారి స్టార్టింగ్లో 97లోనే, ఆ తర్వాత మళ్ళీ 2000లో కోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 3 సార్లు ప్రతి దశలోనూ వాళ్ళు ఏదో ఒక మిషన్ మీద హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణని అమలు జరపనీయకుండా ఉన్నంతకాలము ఇదిగో మా దామాషా కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి వాస్తవానికి ఈరోజు మాలవారికి సమాజ మార్పు అవసరం లేదు. నేనేమనుకుంటున్నానంటే అసలు కుల వ్యవస్థ ఎట్లా డిజైన్ అయ్యి ఉందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల్లో ఒక సోషల్ హైరార్కీ ఉంది. బాటమ్ లేయర్లో పాకి వృత్తి కులాలు, 2వ లేయర్లో చర్మకారు వృత్తి కులాలు, 3వ లేయర్లో మాల లాంటి కులాలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు అంటే వ్యవస్థ ఎట్లిస్తుందంటే ఆటోమేటిక్గా మాల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అవకాశాలు, ఆటోమేటిక్గా మాల వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. అది చాలా హ్యాపీగా దానికి అలవాటు పడ్డారు కొంతమంది మాలవాళ్ళు. అలవాటు పడి ఎస్సీసెల్, మీరు చూడండి ఎస్సీసెల్ నిండా వాళ్లే ఈరోజు ప్రధాన పార్టీలు, ఎస్సీసెల్లో వాళ్లే, ఉప ముఖ్యమంత్రులు వాళ్లే, రాష్ట్ర మంత్రులు వాళ్లే. ఇప్పుడు తెలంగాణలో గట్టిగా ఒక 15% మించి ఉండరు మాల జనాభా. అయినా కానీ అసలు 10 ఏళ్ల పాటు మంత్రి పదవే లేదు మాదిగలకి. 190 మంది ఎస్సీలు మాదిగలైతే కూడా తెలంగాణలో మంత్రి పదవి మాదిగలకి ఇవ్వకుండా మాలలకు ఇచ్చింది అగ్రవర్ణాల ప్రభుత్వాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, మాదిగలను పక్కకు పెట్టి మాలలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది. ఇవన్నీ ఏంటి అంటే జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశం ఇవ్వకుండా, రాజకీయ ప్రాతినిధ్యాలు ఇవ్వకుండా
ఎవరు మైనర్గా ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కట్టబెట్టేటువంటి విధానం ఏంటి, మాదిగలకి ఏంటి ఈ నష్టము, ఇట్లాంటివి జరుగుతుంది. ఆ రోజు మేము ఉధృతంగా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ప్రతిభా భారతి గారిని తీసుకొచ్చి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పెట్టారు మాలామని. ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉంది. మళ్ళీ బాలయోగి గారిని తీసుకెళ్ళి మాలాయన్ని కేంద్రంలో పార్లమెంట్లో స్పీకర్గా పెట్టేశాడు చంద్రబాబు. అంతటితో ఊరుకోలా, ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉంది. మళ్ళీ కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా తీసుకొచ్చి 2 సార్లు ఆయనకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆయనకి. మాదిగలు ఉద్యమం చేస్తున్నాం రోడ్డు మీద, మాల వాళ్ళకి పదవులన్నీ పోతూ ఉన్నాయి. దీనికి వాళ్ళు మరిగారు బాగా. అంటే మాదిగలు ఉద్యమం చేసినా వాళ్ళకి ఫలితాలు రావటం లేదు, ఉద్యమం చేయకపోయినా 1000 మందితో ఎక్కడన్నా మీటింగ్ పెట్టారు మాలలు. ఇప్పటికీ ఈ 30 ఏళ్ల దండోర ఉద్యమ చరిత్రలో లక్షలాది మందితో మేము పెట్టాం, వేలాది మందితో మేము పెట్టాం. అసలు సభ జరగని గ్రామం లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో కానీ. అరుంధతీయుల్లో, ఆదియామవంతుల్లో, మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి ఈ కులాలలో ఎక్కడ కూడా సభ జరగని గ్రామం లేదు. జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గం కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో, నగరాలలో, పట్టణాలలో అతిపెద్ద ఏ కులం వాళ్ళు పెట్టినంత గొప్ప గొప్ప మీటింగులు మేం పెట్టాం దండోర ఉద్యమం పేరుతో. ఎక్కడైనా సరే ఇంతవరకు ఒక 1000 మందితో గడిచిన 30 ఏళ్లలో మాలలతో మాల మీటింగ్ జరిగిందా? కానీ మనువాద మీడియా వాళ్ళని ప్రత్యర్థులుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అతి తెలివితేటల్ని, వర్గీకరణకి గండిగొట్టేటువంటి వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళకి వాయిస్నిచ్చేటువంటి పద్ధతుల్లో, తగాద పెట్టేటువంటి పద్ధతుల్లో మనువాద రాజకీయ మీడియా ప్రత్యర్థిగా నిలబెడతా ఉంటుంది. అసలు వాళ్ళు ఎక్కడ, మేమెక్కడ? ఇప్పుడు మీరు అన్నారు కదన్నా, చంద్రబాబు నాయుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనాక ప్రతిభా పార్టీని తీసుకుపోయి ఓ పదవి ఇచ్చారు, బాలయోగిని తీసుకుపోయి పదవి ఇచ్చారు, అంటే కేంద్రంలో పదవి ఇప్పించారు. అలాగే కాకి పాంగారావు గారిని తీసుకొచ్చి 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ చీఫ్ సెక్రటరీకి పెట్టారని చెప్పేసి. అటు కారంచేడు ఉద్యమంలో మాదిగల్ని నరికి చంపింది కూడా టీడీపీ పార్టీయే. మరి అంటే కారంచేడు ఉద్యమంలో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మొదలైనటువంటి దళిత ఉద్యమం టీడీపీ పార్టీ కాదు, కమ్మ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి పార్టీ కాబట్టి టీడీపీ. అంటే తెలుగుదేశం పార్టీ 2000 సంవత్సరంలో మీకు సపోర్ట్ చేసిందన్నప్పటికీ కూడా ఈ పదవులు వాళ్ళకి ఇచ్చింది అని అంటే టీడీపీ ఆడినటువంటి డ్రామానా? మరి మీరు చంద్రబాబుతో ఎట్లా అంటే మొన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా మందకృష్ణ గారు చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పారు కదా, ఎట్లా చెప్తారు? ఇప్పుడు అక్కడ కమ్మలే కారంచేడులో మాదిగలు నరికింది అంటే వాటిని విడివిడిగా చూడాలి. కమ్మ సామాజిక వర్గం వేరు, టీడీపీ పార్టీ వేరు, వేరువేరుగా చూడాలి. అంటే ఇప్పుడున్న అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే కమ్మ వేరు టీడీపీ వేరు అన్నట్టుగా లేదు కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినా కూడా ఎప్పుడు ఉంది, బ్రాహ్మణ రాజకీయాలు చూడాల్సిన సందర్భాలు ఉంటాయి, విడదీసి చూడాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ నిర్లక్షిత వర్గాలు ఏవి, సామాజిక వర్గాలు అన్నప్పుడు ఎన్టీ రామారావుకి ఫస్ట్ మాదిగలు దొరికారు. కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని బాగా నిర్లక్ష్యం చేసింది అని ఆయన గుర్తించాడు. గుర్తించి ఆయన టీడీపీ పార్టీ పెట్టగానే ఏం చేశాడు తెలిసిన? రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ 4 కూడా ఎస్సీలకి రిజర్వ్ అయితే 4టిని మాదిగలకి ఇచ్చాడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. అట్లాగే టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో ఒక మాదిగామని, మాజీ మంత్రిని, మాజీ డిప్యూటీ స్పీకరు, మాదిగ నేత అయినటువంటి శ్రీమతి టిఎన్ సదాలక్ష్మిని, ఆమెకి ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు ఎన్టీ రామారావు. అందరూ వచ్చి ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కుతుంటే ఆయన వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడు, సదాలక్ష్మి గారి దగ్గర. అట్లాంటి ప్రాధాన్యతలు టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మేము స్టార్ట్ చేశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, స్థానాలు. 32 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాల్లో 7 మంది మాదిగలు ఉంటే ఆనాడు ఎన్నికైన వాళ్ళు, 32 మంది ఎమ్మెల్యేలు మాలవాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటిది ఒక దశలో 16 మంది మాదిగలయ్యారు.
ఎమ్మెల్యేలు 39 మందిలో 16 మంది మాదిగ దండోరు ఉద్యమం చైతన్యం నేపథ్యంలో 16 మంది మాదిగలు అయ్యారు. ఎక్కువ మంది టీడీపీ ఇచ్చింది ఆ మాటకొస్తే. ఆ తర్వాత 6 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 6 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలయ్యే నాటికి సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో నంది ఎల్లయ్య గారు కాంగ్రెస్, ఆయన ఒక్కడే మాదిగా, ఆయన మిగిలిన 5 మంది మాలలు ఉండేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఒక దశకు వచ్చేసరికి 4 ఎంపీలు, లోక్సభ ఎంపీలు మాదిగలయ్యారు, ఒక రాజ్యసభ మాదిగయ్యాడు మాదిగ దండోరు ఉద్యమ నేపథ్యంలో. టీడీపీ పార్టీయే పార్లమెంటు స్థానాల్లో కూడా మాదిగలకి సరైన ప్రాతినిధ్యం కల్పించిందని కూడా కొంతమేరకు నిజము, న్యాయం జరిగింది. అయితే పూర్తి స్థాయి న్యాయము టీడీపీ ద్వారా కూడా మాకు జరగలేదు. కంపారిటివ్గా చూస్తే మునుపటి పార్టీల కంటే, కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ పార్టీ, దాని ప్రభుత్వం కొద్ది మేరకు అవకాశాలు ఇవ్వడంలో మాదిగలకి సానుకూలంగా వ్యవహరించింది. అట్లాగని మాలలకి ఇచ్చే అవకాశాలలో ఎక్కడో రాజీ పడలా, వాళ్ళని పెంచుతూనే పోయింది. ఇది స్పష్టం. మళ్ళీ అంటే దీన్ని ఏమనుకోవచ్చు, ఇప్పుడు సవర్ణ పార్టీలు పూర్తి స్థాయి న్యాయం చేస్తాయని చెప్పి అనుకుంటామా? మన పార్టీ కాదు అది. మాదిగలతో నిర్మితమై మాదిగలే నాయకత్వం ఇస్తూ మాదిగలే నడిపిస్తున్న పార్టీ అయితే అది వేరు. అణగారిన కులాలు, జాతులు, తెగలుతో నిర్మితమయ్యి వాటి నాయకత్వాలు ఉండి అవే నడిపిస్తున్నటువంటి పార్టీలు అయితే అది వేరే, వాటి స్వభావం వేరే ఉంటుంది. కానీ సవర్ణ రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఎందుకు న్యాయం చేస్తాయి మాదిగలకైనా? వాళ్ళు రాజకీయం ఆడుతున్నారు, మనం కూడా రాజకీయాలు చేస్తున్నాం. ఇది కదా జరుగుతుంది. కంపారిటివ్గా బెటర్ అనేటువంటిదే కానీ పూర్తి స్థాయి న్యాయము ఎవరూ చేయట్లేదు. రాజకీయాల్లో కానీ సామాజిక న్యాయం కల్పించేటువంటి విషయంలో కానీ. వాస్తవానికి ఆనాడు చంద్రబాబుకు తెలీదా వీగిపోతుంది అనేటువంటి విషయం? చట్టం 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాడు చట్టం చేశాడు. దానికంటే ముందు 1999 అక్టోబర్లో ఆర్డినెన్స్ జారీ చేశారు. చేసినప్పుడు ఆయనకి తెలీదా? ఆయన న్యాయశాఖ ఏమైంది? ఆయన అడ్వకేట్ జనరల్ ఏమయ్యాడు? ఆయన స్టాండింగ్ కౌన్సిల్ ఏమైంది? పవర్లో ఉన్నారు కదా. అన్ని చట్టాలు గట్టిగా నిలబడుతున్నాయి. ఏవి న్యాయపరమైన సవాళ్ళు ఎదుర్కోవట్లా. మాదిగల విషయంలోనే చట్టపరమైన సవాళ్ళు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? ప్రభుత్వ వైఫల్యం కాదా అది? మాలలకు అనుకూలంగా వ్యవహరించడం కాదా అది? ఇట్లా అనుమానించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి చేసిన చట్టం నిలబడకపోవడానికి ఆయనే కదా కారకుడు. ఎందుకు నిలబడలేకపోయింది అంటే ప్రాపర్గా చేయాలి కదా. ప్రాపర్గా చేస్తుంటే ఈ సమస్య ఈరోజు ఉత్పన్నమయ్యేదా? నీ న్యాయ వ్యవస్థ ఏమైంది? నీ న్యాయశాఖ ఏమైంది? నీ అడ్వకేట్ జనరల్ ఏమయ్యాడు? వాళ్ళ దగ్గర నువ్వు సలహా తీసుకుని ప్రాపర్గా చేసి ఉండాల్సి ఉండింది. చేయలేదు. ఆ రోజు చేయకపోవడం ఫలితంగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమము, ప్రస్థానము, కొనసాగింపు మేము చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మాకు 100% అవుట్రేట్గా చంద్రబాబు న్యాయం చేశాడని లేకపోతే ఇట్లనేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే కంపారిటివ్గా చూస్తే గుడ్డిలో మెల్లన్నట్టుగా ఏదో అట్లాంటి పరిస్థితి తప్ప మాకు పూర్తి న్యాయం చేసినటువంటి పార్టీ, ప్రభుత్వం ఏదీ లేదు. ఇప్పుడు చంద్రబాబు విషయం పక్కన పెడితే అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రధాన రాజకీయ పార్టీలు, అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అసలు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి 7 మంది ధర్మాసనం ఏదైతుందో వాళ్ళకి మేము ప్రత్యేకంగా మాదిగ దండోర ఉద్యమం పక్షాన, అణగారిన కులాల అన్నిటి పక్షాన, మొత్తం దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీల పక్షాన మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం భారత ప్రధాన న్యాయమూర్తికి, 7 మంది రాజ్యాంగ ధర్మాసనానికి. ఎందుకంటే వాస్తవాలు గుర్తించి అందరికీ న్యాయం జరగాలి. షెడ్యూల్ కులాలన్నీ ఒకే కుదురు నుంచి వచ్చినాయి కావు, వేరు జాతి నేపథ్యాల నుంచి, సంస్కృతుల నేపథ్యాల నుంచి, వృత్తుల నేపథ్యాల నుంచి వచ్చాయి. అందరూ వీళ్ళు యూనిఫామ్గా డెవలప్ అయ్యి లేరు. చాలా అభివృద్ధి వ్యత్యాసాలు ఉన్నాయి వీళ్ళ మధ్య. ఇది వాస్తవం. కాబట్టి అసలు పొందకుండా ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఫస్ట్ ఇవ్వాలి నిష్పత్తి ప్రకారం అని ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. తర్వాత
దేశంలో అందరికంటే ముందుగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అవసరమైతే ఇప్పటి వరకు జారీ చేసినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు కూడా వర్తింపజేస్తూ మేము ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పి ఆయన ఒక గట్టి ప్రకటన చేశాడు చాలా త్వరగా వెంటనే. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఆ విషయంలో ఆ స్ఫూర్తికి ఆయన కట్టుబడాలని చెప్పి మేము కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనలో కూడా కొంత సానుకూలంగా వర్గీకరణ పట్ల వ్యవహరించారు. వాళ్ళ పార్టీ కూడా పొలిట్ బ్యూరో కూడా తీర్మానం చేసింది కొట్టివేసిన తర్వాత కూడా వర్గీకరణకి మా పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో కూడా తీర్మానం చేసింది. దాన్నే ఆయన ఉటంకిస్తూ మళ్ళీ మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, అవసరమైతే జిల్లా స్థాయిలో కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఆయన పదే పదే అనేక మీటింగుల్లో ప్రకటనలు కూడా చేశాడు. సో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకు? వర్గీకరణ అనేటువంటి ఆకాంక్షని గౌరవించి వర్గీకరణ ఆకాంక్షకి ఒక చట్ట రూపం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఇల్లలకడం లాంటిదే. ఓకే, అసలు పండుగ ఎప్పుడు మాకు అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కానీ మాదిగలకు కానీ రిజర్వేషన్లు వర్గీకరణ ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు పొందినప్పుడే మాకు పండగ. నిజానికి అది ఎప్పుడు సాధ్యమవుద్ది? అసెంబ్లీలలో బిల్లులు పెట్టి శాశ్వతంగా చట్టబద్ధత కల్పించి ప్రతి కులానికి జనాభా దామాషా ప్రకారం ఇప్పటిదాకా పొందకుండా రిజర్వేషన్లు వెనకబడిపోయినటువంటి కులాలకి ఫస్ట్ వాళ్ళకి ముందిచ్చేటువంటి ప్రాధాన్యతలతో కూడినటువంటి చట్టం వచ్చినప్పుడు మాకు సంతోషం, మాదిగలకి సంతోషం. సో మేము కోరుకుంటుంది ఏంటంటే ఇరు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే వర్గీకరణ ప్రక్రియ కోసం కమిటీలు వేయండి. ఉన్నత స్థాయి కమిటీలు వేసి కమిషన్లు అక్కర్లేదు. కమిషన్లు ఎందుకు అక్కర్లేదంటే జస్టిస్ రామచంద్రరాజు కొన్ని ప్రాతిపదికల్ని శాస్త్రీయంగా కొన్ని రీజనింగ్స్ని ఇచ్చింది మనకి. ఇదిగో మాది ఈ కారణాల వల్ల, అంటే జాంబవంతుడు, అరుంధతి, చర్మకార వృత్తి, ఈ కారణాల వల్ల మాదిగ అనుబంధ కులాలు ఇవి. ఈ చెన్నయ్య, మాల చెన్నయ్య, లేకపోతే వృత్తి, నేత వృత్తి, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ కూలి, ఇంకా కొన్ని రకాల వృత్తులు, వీటి వల్ల మాల అనుబంధ కులాలు ఇవి. పాకి వృత్తి అనుసరిస్తున్నారు కాబట్టి రెల్లి, తోటి, గొడగలి, గొడారి, పాకి, పంచమ, మేతర్, ఈ కులాలన్నీ కూడా ఈ ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీస్. ఆక్యుపేషనల్ హైరార్కీస్ ఉన్నాయి షెడ్యూల్డ్ కులాల మధ్య. ఏంటి? పాకి వృత్తి కులాలు, చర్మకార వృత్తి కులాలు, అవి కాని కులాలు. వీటన్నింటిని ఎట్లా లెక్కగట్టాడు ఆయన? అక్షరాస్యతలో అత్యంత వెనకబడ్డ కులాలేవి, వృత్తిపరంగా అంటరానితనాన్ని చీత్కారాల్ని అనుభవిస్తున్నటువంటి కులాలేవి, నీచ వృత్తులుగా సమాజంతో నీచ వృత్తులుగా పరిగణించబడుతున్న కులాలేవి, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనకబడ్డ కులాలేవి, అడ్వాన్స్ అయినటువంటి కులాలేవి అనేటువంటి వాటి ప్రాతిపదికలుగా ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీస్ని లెక్కగట్టాడు ఆయన. లెక్కగట్టారు కాబట్టి వాటిలోకి వెళ్లాల్సిన పని లేదు కొత్తగా. కానీ ఇక ఇదే రామచంద్రరాజు కమిషన్ సంబంధించిన విషయంలో మాదిగ ఉపకులాలని కలిపి ఆయన కౌంట్ చేసిండు జనాభా, అంటే లెక్కల ప్రకారం. మాలలకు సంబంధించిన విషయంలో మాలల్ని సపరేట్గా చేసి మాల ఉపకులాలని మాలలో కలపలేదు అనే అంశం కూడా తీశారు. కలిపారు. మాలలతో పాటు మొత్తం 25 కులాలు సి గ్రూపు. అంటే మాల ఉపకులాల జనాభాను మాల కులంలో చూపించలేదు అనేది లేదు. ఇవన్నీ కూడా కొంతమంది మాలవారు చేస్తున్నటువంటి కుయుక్తులు, తప్పుడు ప్రచారాలు ఏం జరుగుతున్నాయి అంటే సుప్రీంకోర్టు నేపథ్యంలో వాళ్ళు చాలా అతి తెలివితో కూడినటువంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. అంటే అమాయకులైన మాదిగ ఉద్యోగులు కూడా నమ్మేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నారు. ఎట్లాగా 1%, 7%, 6%, 1% ఏంటి అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏంటంటే ఆన్సరు,
జనాభా నిష్పత్తి ప్రకారం ఆ పర్సెంటేజ్లు. పాకి వృత్తి కులాలు 81 సెన్సస్ ప్రకారం చూసినట్లయితే వాస్తవానికి 0.25%. కానీ మాదిగల నుంచి మాలల నుంచి కొంత పర్సెంటేజ్ తీసి వాళ్ళకి పూర్ణ సంఖ్యగా 1% కల్పించి అట్లా లెక్కగట్టి ఇవ్వడం అనేది జరిగింది ఆ రోజు. అట్లాగే మాలల కంటే ఎక్కువ జనాభా ఉన్న కులము మాదిగ అనుబంధ కులాలు 7% వచ్చింది 81 సెన్సస్ ప్రకారం. సో మాదిగ అనుబంధ కులాలకు కలిపి 7% ఇచ్చారు ఆ రోజు 15%లో. మాల అనుబంధ కులాలకి 6% ఇచ్చారు ఆ రోజు. అట్లాగే మాలలో కాకుండా ఓన్లీ ఆది ఆంధ్రగా 9 లక్షల మంది ఉన్నారు ఆ రోజు. ఓన్లీ ఆది ఆంధ్రగా రాష్ట్రపతి షెడ్యూల్డ్ జాబితాలో ఉన్నటువంటి ఒక కులం ఉంది. వాళ్ళు మాలల కంటే కూడా అక్షరాస్యతలో విద్యా వ్యవస్థలు ఉద్యోగ వ్యవస్థలు ఎక్కువ తీసుకున్నారు అవకాశాలు. వాళ్ళని డి గ్రూపులో పెట్టారు ఆ రోజు. అందుకని చాలా సశాస్త్రీయంగా ఆ రోజు శాతాలు కట్టడంలో జనాభాని ప్రాతిపదికలుగా తీసుకొని లెక్క కట్టడం అనేది జరిగింది. ఇవన్నీ సామాన్య జనానికి తెలియదు కాబట్టి 25 కులాలకి 6% ఏంటి, మాల కులాలకి 18 కులాలకి మాదిగ కులాలకి 7% ఏంటి, లేకపోతే 10 కులాలకి 1% ఏంటి రెల్లి కులాలకి, లేకపోతే ఇదిగో 1, 2, 3 కులాలకి ఆది ఆంధ్రులకి 1% ఏంటి, ఇట్లాంటి ఒక తప్పుడు ప్రచారం తీసుకొస్తున్నారు. గవర్నమెంటు చాలా సశాస్త్రీయంగా వాస్తవాల బేస్ మీద అంకెల బేస్ మీద లెక్కలు కట్టుద్ది. అట్లాంటి లెక్కలు పత్రాలు లేకుండా ఏం చేయలేదు వాళ్ళు చెప్పినట్టు. ఇది ఒక తప్పుడు ప్రచారం, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రెండోది, ఇప్పుడు లెక్కలు లేవు కదా, తాజా లెక్కలు. ఒక పక్క బీసీలేమో ఓబీసీ కులగణన కావాలని ఓబీసీలు అంటున్నారు. జనరల్ జనాభా గణన 2011లో జరిగింది, తర్వాత 2021లో జరగాలి, పాండమిక్ వల్ల జరగలేదు, ఇప్పుడు అది జరగాలి, తాజా లెక్కల వల్ల మనకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు దాకా ఆగితే బాగుండు అని ఒక తప్పుడు ప్రచారం తెస్తున్నారు. దానికి కూడా మా దగ్గర ఆన్సర్ ఉంది. ఏంటంటే మాలవారి కంటే వెనకబడ్డవాళ్ళు మాదిగలు, మాదిగల కంటే వెనకబడ్డవాళ్ళు మాదిగ ఉప కులాలు కానీ పాకి వృత్తి కులాలు కానీ. ఎప్పుడైనా సరే సమాజంలో సాపేక్షికంగా వెనకబడ్డ కులాలు ఏవైతే ఉంటాయో వాటిలో పేదరికం ఎక్కువ ఉంటుంది, మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఆ కులాలలో గ్రోత్ రేటు, జనాభా గ్రోత్ రేటు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఆ సంగతి మాలవారికి తెలుసు, ఈ కుయుక్తులు వాదనలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. అందుకని మేమేమంటున్నామంటే 2011 లెక్కల ప్రకారం అయినా మాదే జనాభా ఉంటుంది, 2021 లెక్కల ప్రకారం అయినా మేమే ఎక్కువ ఉంటాం మీకంటే. ఆ విషయంలో మీరేం దిగులు పడద్దు, ఎందుకంటే మీకంటే వెనకబడ్డాం. ఏ గ్రూపు వాళ్ళం కానీ బి గ్రూపు వాళ్ళం కానీ మాలవారి కంటే కూడా వెనకబడ్డది మాది గ్రూపు, మాదిగ అనుబంధ కులాలు, రైల్వే అనుబంధ కులాలు. కాబట్టి ఈ ఎట్లా చూసుకున్నా గ్రోత్ రేటు అభివృద్ధి చెందిన కులాల కంటే కూడా అభివృద్ధి చెందిన కులాల గ్రోత్ రేటు ఎక్కువ ఉంటుంది పాపులేషన్లో. కాబట్టి అట్లాంటి పిచ్చి లెక్కలు చెప్పొద్దని మేము కోరుతున్నాం. అందుకని 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజనానంతరం తెలుగు రాష్ట్రాల్లో 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకొని లెక్కలు కట్టుకుంటే సరిపోద్ది. జస్టిస్ రాజు ప్రాతిపదికలు ఉన్నాయి కాబట్టి అధికారులతో ఒక కమిటీ వేసేసి త్వరగా లెక్కలు తేల్చి త్వరగా అసెంబ్లీలో బిల్లులు పెట్టేసి చేసినట్టయితే బాగుంటుందని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము కోరుతున్నాం. కమిషన్లు అక్కర్లా, జ్యుడిషియల్ కమిషన్ అక్కర్లా. ఇక్కడ ఇంకో అంశం, ఇప్పుడు 2011 జనాభా లెక్కలకు సంబంధించిన విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఉన్నాయి. అయితే ఈ ఏబిసిడి వర్గీకరణ అంటే ఈ వర్గాలుగా విభజించిన అంటే ఏదైతే ఉందో ఇది కూడా అప్పుడు 2000 సంవత్సరం 2004 సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చేసినవి. ఆ రకంగా చూసుకుందంటే ఆది ఆంధ్ర రెల్లి కులాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటారు, తెలంగాణలో ఉండరు, వాళ్ళ జనాభానే తక్కువ ఉన్నది. అది అసలు 0.4%, 0.8% కూడా వాళ్ళు లేరు. వాళ్ళకు ఆ రెల్లి కులాలకు ఆది ఆంధ్రాలకు ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉన్నా కానీ తెలంగాణలో ఉండదు, జనాభా మారుతుంది. కాబట్టి ఈ ఏబిసిడి అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఆ కులాలే లేనప్పుడు వాళ్ళ జనాభానే మొత్తం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఏబిసిడి పేరుతో ఎందుకు అనేది ఒకటి. డి అనేది ఉత్పన్నం కాదు అప్పుడు ఒకటి. రెండవది, ఇప్పుడు అప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే జనాభా కూడా వాళ్ళది ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు విభజించేది ఉంటే మాత్రం ఆది ఆంధ్ర రెల్లి కులాల జనాభా ఉండదు. కాబట్టి
ఈ జనాభా తగ్గే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా అంటే వర్గీకరణకు సంబంధించిన విషయంలో చెప్తున్నారు. ఇవి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఎట్లా అర్థం అంటే చేసుకోవచ్చు మీరు ఏమంటున్నారు 2011 ప్రకారం చేయాలంటారు కదా, 2011 ప్రకారం చేసింటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా పూర్తిగా లెక్కల ప్రకారంగా తీసి కరెక్ట్గా చూసి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మరి ఈ ఆ 2011 ప్రకారం చేసేదంటే అది ఎట్లా అనేది వాళ్ళ 2011 జనాభా లెక్కలు అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసిన లెక్కలు. ఏదైనా సరే ఒక విధాన నిర్ణయము, ఒక మేజర్ నిర్ణయము, లేదు ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది రాజ్యాంగ భద్రత కలిగినటువంటి జనాభా లెక్కలో వాటినే ప్రాతిపదికగా తీసుకోవాలి. ఓకే, అట్లా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పటికీ ఏ ప్రాంతపు లెక్కలు, ఏ జిల్లా లెక్కలు గ్రామ స్థాయిలో ఉంటాయి. అర్థమైందా? గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటాయి అంటే కాలమ్స్ అది పెద్ద ఎక్సెల్ ఫార్మేట్లో ఉంటుంది. అవును. ఎంతగా అంటే ఒక గ్రామంలో తీసుకుంటే ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ ఏజ్ గ్రూపులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్షరాస్యత శాతం ఎంత, వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ లింగం, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ డోర్ నెంబర్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇంత మైన్యూట్ లెవెల్లో ఇంత సూక్ష్మ స్థాయి వివరాలన్నీ కూడా ఆ 2011 జనాభా లెక్కల్లో కూడా ఉంటాయి. కాబట్టి 2000 జనాభా లెక్కలు తీసింది 2011లో అయినప్పటికీ గజెట్లో వాటిని ప్రచురించింది 2018లో. 2018లో గెజిట్లో ప్రచురించారు. సో ఒక ప్రభుత్వాలు కేంద్రమైన రాష్ట్రమైన జనాభా లెక్కల్ని ప్రాతిపదిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంటు సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కల్ని ప్రాతిపదికలుగా తీసుకుంటుంది. తీసిన లెక్కలు 2011వి, వాటిని గెజిట్లో ప్రచురించింది 2018లో. కాబట్టి వీటినే మనం లీగల్ వ్యాలిడిటీ ఉండేటువంటి లెక్కలు కాబట్టి వీటినే ప్రాతిపదికలుగా చేసుకుంటాం. దీనివల్ల మాదిగలకేం నష్టం లేదు నిజానికి, లేదు తెలంగాణకి ఏం నష్టం లేదు నిజానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గ్రామాల స్థాయిలో, వయసుల స్థాయిలో, లింగం జెండర్ స్థాయిలో, విద్యా స్థాయిలో, వాళ్ళ వృత్తుల స్థాయిలో కూడా సూక్ష్మ స్థాయిలో అన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి దానివల్ల సపరేట్ అయింది కాబట్టి లెక్కల పాతి కాబట్టి దానివల్ల నష్టమేమో అని అనుకోవాల్సిన పని లేదు. బాధిత సమూహాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఎవరైతే వాస్తవానికి అత్యధికంగా లబ్ధి పొందారో వీళ్ళ యొక్క తెలివి తక్కువతనాల మీద, వీళ్ళ యొక్క అంకెల్ తనాల మీద వాళ్ళు దెబ్బ కొడుతున్నారు ఇట్లాంటి ప్రచారాలు చేసి. అందుకని 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదిక చేసుకుంటే మాదిగ అనుబంధ కులాలకు కానీ, మాదిగలకు కానీ, తెలంగాణ ప్రాంతం నుండి ఏ కులానికి కానీ నష్టం జరిగేది ఏమీ లేదు. ఆ ఫ్యాక్ట్స్ పునాదుల మీద జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి సవరించమని అడుగుతాం. ఎప్పటికప్పుడు సవరణ జరగాలి. వాస్తవానికి 15% ఇచ్చింది. ఏది రిజర్వేషన్లు 15% అమలు అవుతున్నాయి. కానీ జనాభా ఎంత ఉంది ఇక్కడ? 17% పైన ఉంది తెలంగాణలో. మనం అడగాల్సిన మాట ఏంటంటే పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా సవరించాలి అనాలి. పెంచమనే మాట మనం వాడద్దు. పెంచమని దాని సెన్స్ ఏంటంటే పెంచమనే. కానీ పెంచమని అంటం ద్వారా ఇమీడియట్గా వెలుపల కులాల వాళ్ళకు ఒక ద్వేషం కలుగుద్ది మన మీద. ఏంది పెంచమంటున్నారు ఏంద్రో అని చెప్పి సవరించమంటున్నాం మనం. పెరిగిన ఎస్సీ జనాభాకి ఎస్టీ జనాభా శాతాలకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని, రాష్ట్రాలు ఇచ్చే రిజర్వేషన్ల శాతాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ప్రభుత్వాలు కూడా పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభా శాతాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని సవరించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఈ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి, సుప్రీంకోర్టు 7 ధర్మాసనానికి అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆగస్టు 1 తారీఖు నాడు రిజల్ట్ అంటే సుప్రీంకోర్టు ప్రకటన చేసిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత మందకృష్ణ అన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన ఏమన్నాడు, నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఆయన మాకు సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో ముందు పోయింది ఫైల్ అని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇదే సందర్భంలో నిన్న మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని అన్న ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీ అనే వ్యక్తి మనువాది కాదు, మానవతావాది. ఆయన మీరు అనుకున్నట్టు మనువాది ఏం కాదు, మాలల కన్నా బెటర్గా అన్నట్టు చెప్పేసి మాట్లాడుతూ కామెంట్లు చేయడం జరిగింది. మాలల మీద ద్వేషంతోన, మాలల మీద అంటే మాలల్ని అనడం కోసం నరేంద్ర మోడీని అన్నడ విషయం పక్కన పెడితే
గుజరాత్ అల్లర్లకి కారణమై ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో అల్లర్లకు కారణమవుతున్నాడు నరేంద్ర మోడీ మనువాది కాదు మానవతావాది అనడాన్ని మాదిగ దండోరా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? రెండవది, నిజంగానే మీరు కూడా దాన్ని ఆ స్టేట్మెంట్ ఒప్పుకుంటారా? మోడీ గారు మనువాది కాదు మానవతావాది అని అన్నటువంటి మందకృష్ణ అభిప్రాయం ఏదైతుందో ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప అది కమ్యూనిటీ అభిప్రాయం అని నేను అనుకోవట్లా. ఎందుకనంటే హైదరాబాద్కు వచ్చి మోడీ గారు వర్గీకరణకు మద్దతుగా మాట్లాడాడు, బాగుంది, సంతోషం. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందు జరిగినటువంటి కార్యక్రమం అది హైదరాబాద్ కార్యక్రమం. అవును, పరేడ్ గ్రౌండ్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మరి ఇదే మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తూ ఎందుకు ప్రకటన చేయలేదు అని నేను అడుగుతున్నా. అలాగే మరి హైదరాబాదు స్ఫూర్తిని ఆయన ఢిల్లీకి క్యారీ చేయాలి కదా, పార్లమెంట్కి క్యారీ చేయాలి కదా. హైదరాబాదు సభలో వెల్లడించిన ప్రకటన అభిప్రాయం మోడీ గారు వర్గీకరణకు మద్దతుగా, దానిని ఢిల్లీలో ఎందుకు వెల్లడించలేదు? సుప్రీంకోర్టు తీర్పు తదనంతరము పార్లమెంట్లో ఎందుకు వెల్లడించలేదు అని నేను అడుగుతున్నాను. దానికి ఆ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు అసలు వర్గీకరణ విషయంలో పార్టీలు ఏం చేస్తున్నాయి అని చెప్పన్నప్పుడు బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. ఇది ప్రత్యేకంగా గమనించాలి. జాతీయ స్థాయిలో దానికి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కదా, కేంద్ర మంత్రులు ఉంటారు కదా. మరి కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర విద్యా సంస్థల్లో, కేంద్ర ఉద్యోగ సంస్థల్లో సుప్రీం రాజ్యాంగ తీర్పుని మేము కట్టుబడి ఉంటాం, మేము అమలు జరుపుతాం, మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రముఖంగా మాట్లాడాలి. ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఏమిటి ఆంతర్యం వాళ్ళు చెప్పాలి, ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. రెండోది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాలలతో నిండిపోయింది. రాష్ట్రాల నాయకత్వం కూడా మాలవారి లాంటి కులాలతోనే నిండిపోయింది. వాళ్ళు మొదటి నుంచి ఒక అతి తెలివితో కూడినటువంటి వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. నంది అల్లయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను నా బృందము కనీసం ఒక 20 సార్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని కలిసాం. కలిసిన ప్రతిసారి వాళ్ళ అన్నయ్య మాట ఏంటంటే, ఆ రోజు వర్గీకరణ చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండు, మీ ఆకాంక్ష మీ డిమాండ్ నెరవేరాలి. అయితే దానికంటే ముందు పార్లమెంట్లో రాజకీయ పార్టీల మధ్య, ఏపీలో ఉన్న ఎస్సీ ఎంపీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి మనం అని చెప్పి ఒక ముసలి కన్నీరు కార్చి మమ్మల్ని పంపించేవాళ్ళు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు 5 మంది జడ్జీల బృందం 2004లో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వెంటనే నేను ధర్నాకు దిగాను ఇందిరా పార్కులో. చలో అసెంబ్లీ పెట్టి ధర్నా చేస్తే అదే రోజు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించి ధర్నాలో ఉన్న నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ని పంపించాడు. ఇంకేముంది, మీ డిమాండ్ అయిపోయింది, తీర్మానం జరిగింది రాష్ట్ర అసెంబ్లీలో, మీరు లేవచ్చు, ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మీ ధర్నాని అని చెప్పి పోలీస్ కమిషనరు వీళ్ళంతా వచ్చి అంటే, మీరెవరయ్యా, మీరు చెప్తే మేమెందుకు వింటాము, అసలు అసెంబ్లీ నుంచి ఎవరన్నా మంత్రులు వచ్చి మాకు చెప్పాలి, బహిరంగ ప్రకటన చేయాలి, అప్పుడు మేము నమ్ముతాము, మేము చూడలేదు న్యూస్, మీరు వెళ్ళిపోవచ్చు అన్నాం. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోనేరు రంగారావు, అట్లాగే మాణిక్య వరప్రసాద్, మారెప్ప గారు వీళ్ళందరూ వచ్చి ధర్నా శిబిరానికి, అయ్యా అయిపోయింది, అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏకగ్రీవ తీర్మానం చేసేసాం, అన్ని పార్టీలు కూడా దీన్ని బలపరిచినాయి, సో మీరు లేవచ్చు, ఇక మన కోర్టు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర పోరాడాలి మనం అని చెప్పి ఆ రోజు అన్నారు. సరే లేచాం, అయిపోయింది. శాసన మండలి ఈ తీర్మానం మాదిగ దండోర ఉద్యమానికి మద్దతు తీర్మానంగా ఏకగ్రీవ తీర్మానం, అన్ని పార్టీల తీర్మానం రాష్ట్ర అసెంబ్లీలో
రాజశేఖర రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఓకే. డిసెంబర్ 10వ తేదీ నాడు 2004 డిసెంబర్ 10 నాడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నాడు జరిగింది అది. సరే, అది అట్లా ఉంచితే అందరి ఉమ్మడి నిర్ణయం, ఉమ్మడి తీర్మానం అది. శాసన మండలి పునరుద్ధరణ తీర్మానం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రోజు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, వాకౌట్ చేసి. వ్యతిరేక పక్షాలు, ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, వాకౌట్ చేసి. సింగిల్ పార్టీగా, ఏకపార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తీర్మానం చేసుకొని, ఆ తీర్మానాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆగమేఘాల మీద ఢిల్లీ పోయి రాజ్యాంగ సవరణ చేయించుకొని వచ్చి శాసన మండలిని పునరుద్ధరణ చేశాడు. చూడండి వైఖరి ఎట్లుందో. అంటే మీకు కావాల్సినటువంటి డిమాండ్లని నెరవేర్చుకునేటువంటి విషయంలో సింగిల్ పార్టీ తీర్మానంతో రాజ్యాంగ సవరణ చేయించుకొచ్చుకొని శాసన మండలి పునరుద్ధరించుకుంటావు. కానీ ఎన్నో దశాబ్దాల న్యాయం కోసం చేస్తున్న మా పోరాటాన్ని, మా న్యాయబద్ధమైన ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి విషయంలో అదే అసెంబ్లీ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా, అన్ని పార్టీల ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలతో సహా ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం రాజ్యాంగ సవరణ చేయించడానికి మీకు చేతులు రాలేదు. ఏమనుకోవాలి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని? మా ఏకగ్రీవ తీర్మానాన్నేమో పక్కకు పెడతారా? సింగిల్ పార్టీ తీర్మానం కోసమేమో రాజ్యాంగ సవరణ చేస్తారా? ఇది ఏమి న్యాయము సోనియా గాంధీ గారు? ఇది ఏమి న్యాయము నాటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు? ఇప్పుడు అదే వైఖరి అవలంబిస్తున్నటువంటి మాల కులస్తుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, లేకపోతే మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏంటమ్మా ఇది మీ వైఖరి ఏంటి? వర్గీకరణని స్వాగతిస్తున్నారా లేదా? ఎందుకు ఇట్లాంటి ఒక తేల్చని, నాన్సని మాల వైఖరి ఎందుకు తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మాదిగలు చేసింది న్యాయబద్ధమైన ఉద్యమం అయితే మీ పార్టీలు ఎందుకు తీర్మానం చేసినాయి? రాష్ట్ర అసెంబ్లీల్లో మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏకగ్రీవంగా మాకు మద్దతు ఇచ్చారు ఆ రోజు? కానీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇది నిశ్చితంగా పరిశీలించాల్సిన విషయము. ఇది ఏకాభిప్రాయం తీసుకురావాలి పార్టీల మధ్య, దళిత ఎంపీల మధ్య అని అదే పాచిపాట ఎందుకు పాడుతున్నారు మీ పార్టీ వాళ్ళు, మీ జాతీయ నాయకత్వం? మేము అడుగుతున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇది ఇట్లా ఉంది. కానీ రాష్ట్రంలో తప్పని పరిస్థితి అయ్యి మాదిగలు 100కి 90 మంది మాదిగ ఓటర్లు, మాదిగ జనాభా కావడం వల్ల మరి కాంగ్రెస్ని, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎంతో అసంతృప్తి, బాధలకి గురైనటువంటి మాదిగ అనుబంధ కులాల వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి ఓట్లు వేయడం ద్వారానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెలోకి వచ్చింది. మరి ఆయన తేల్చుకోవాలి. మాకు న్యాయం చేస్తావా? దశాబ్దాలుగా వెనకబడ్డటువంటి, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మాదిగలకి నువ్వన్నా మాకు న్యాయం చేస్తావా? లేదు నువ్వు అన్యాయం చేసి త్వరలోనే నువ్వు మరి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తావా? నువ్వు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేస్తావు అని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఇది జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి వైఖరులు వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడతా. మాలవారిలో ఎవరైతే మేము అంబేద్కరైట్లమని, బుద్ధిస్టు చైతన్యం ఉందని, బహుజన చైతన్యం ఉందని, మేము ఆధునికులమని, లేకపోతే వివక్షలకు వ్యతిరేకమైన చైతన్యం ఉంది, మేము రచయితలమి, కవులమి, నాయకులమి, ఉద్యమకారులమి, నక్సలైటు ఉద్యమంలో పనిచేసే వాళ్ళమని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాజీలు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. మీరు నిజంగా ప్రజాస్వామికవాదులైతే, మీరు నిజంగా ప్రగతిశీలురైతే, మీరు నిజంగా అంబేద్కరైట్లయితే, మీరు నిజంగా బహుజనవాదులైతే, మీరు నిజంగా కాంశీరామాయిట్లయితే, మీరు నిజంగా బుద్ధిస్టులైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని మీరు స్వాగతిస్తున్నారా లేదా? మీరు స్పష్టంగా చెప్పాలి. మీరు ప్రకటించాలి, బహిరంగ ప్రకటన చేయాలి. అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనేటువంటి ముసుగు సంఘంలో ఉన్నటువంటి మాల సంఘాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఖండిస్తున్నారా లేదా? వర్గీకరణ వ్యతిరేక వర్గీకరణ అంటే ఏంటి? ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధంగా, పంపిణీ న్యాయబద్ధంగా పంచడం. ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధంగా, పంపిణీ న్యాయ సూత్రాలకు అనుగుణంగా
ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటు, మరింత వెనుకబడ్డ వాళ్ళకి మరింత ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ ఇవ్వటం, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి ఈ గొప్ప సామాజిక న్యాయ సూత్రాలని ముందుకు తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు బలపరుస్తున్నారా లేదా? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక కూటమిని మీరు ఖండిస్తున్నారా లేదా? సుప్రీంకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే ఉందో వర్గీకరణకు వ్యతిరేకంగా, దాన్ని మీరు ఖండిస్తున్నారా లేదా? మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాలవారిలోని ప్రగతిశీలుని ముసుగులో ఉన్న, అంబేద్కరైట్లు ముసుగులో ఉన్న, కాన్షీరామ్ ముసుగులో ఉన్న, బహుజన ముసుగులో ఉన్న, ఐక్యత ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తేల్చాలి. ఇప్పుడు మీరు తేల్చాలి. మాలలు వేరు, మాదిగలు వేరు. నిజానికి మీరు వేరు, మీ వృత్తి వేరు, మా వృత్తి వేరు. మీ తెలివితేటలు వేరు, మా తెలివితేటలు వేరు. మీ మంచితనం వేరు, మా మంచితనం వేరు. మీ నివాస ప్రాంతాలు వేరు, మా నివాస ప్రాంతాలు వేరు. మీకు జరిగిన అన్యాయాలు వేరు, మాకు జరిగిన అన్యాయాలు వేరు. మీకంటే ఎక్కువ మాకు జరిగింది చరిత్ర పొడవునా. కానీ ఈరోజు ఐక్యత చెడిపోతుందని ఒక బ్లాక్ మెయిలింగ్ స్లోగన్తో మీరు ముందుకు వస్తున్నారు. అగ్రవర్ణ పార్టీలు మాలమాదిగలను చీలుస్తున్నాయి, అగ్రవర్ణ ప్రభుత్వాలు మాలమాదిగలను చీలుస్తున్నాయి, మా మధ్య చిచ్చు పెట్టాయని కొత్తగా మీరు ఒక పాత పాటలను లంకించుకుంటున్నారు. ఇది సరైంది కాదు. మేము ఎప్పుడూ కలిసిలేము. ఒక షెడ్యూల్డ్ కులాల జాబితాలో మమ్మల్ని చేర్చింది ఈ ప్రభుత్వం, అంతే తప్ప మీరు వేరు, మేము వేరు. ఈరోజు మీ శాతానికి మీరు లిమిట్ కండి, మా శాతం హక్కులు మాకు ఇవ్వండి అని మేము అంటూ ఉంటే ఐక్యత చెడిపోతుందంటారేంటి? ఎక్కడ జరిగిపోతుందా? ఎవరు మీరు? మాతో ఎప్పుడున్నారు మీరు? మావన్నీ మిస్అప్రాప్రియేట్ చేసేటువంటి ఉద్దేశంతో కలిగి మీరు మాకంటే చిన్న కులాలకు రావాల్సిన విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాలని డిస్ప్రపోర్షనేట్గా తీసుకోవాలనేటువంటి దుష్ట సంకల్పంతో ఈ ఐక్యత రాగం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ కలిసి ఉన్నామా మేము ఎక్కడ కలిసిలేము. మీ కుదురు వేరు, మా జాతి కుదురు వేరు, మీ జాతి కుదురు వేరు. మీ చివరికి మీ శ్మశానాలు వేరు, మా శ్మశానాలు కూడా వేరు. మీరు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఈ వివక్షకి అంతం పలకండి, ఈ వివక్షని మానుకోండి, ఈ వివక్షని ఆపేయండి అని చెప్పి మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఇట్లాంటి దౌర్జన్యాలు, ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ వాదనలు తీసుకురావద్దు దయచేసి. సమాజాన్ని చెడగొట్టొద్దు మీ దుష్ప్రచారాలతో. ఇది సరైంది కాదు అని చెప్పి మాలల్లో మాదిగ వ్యతిరేక, వర్గీకరణ వ్యతిరేక ప్రచారాలకి, చర్యలకి లంకించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ చర్యలను ఆపండి. ఇది మీరు చేస్తున్నటువంటి చర్యలు యాంటీ నేషనల్, యాంటీ దళిత్, యాంటీ సోషల్ జస్టిస్, యాంటీ పంపిణీ న్యాయం. ఇది అంబేద్కర్కి వ్యతిరేకం, కాన్షీరామ్కి వ్యతిరేకం, బుద్ధుడికి వ్యతిరేకం, సమానత్వ సూత్రాలకు విరుద్ధమైనటువంటి తప్పుడు ఆలోచనలు, వాదనలు మీరు తీసుకురావద్దు. మన కులాల్ని, మన జాతుల్ని, మన తెగల్ని తప్పుడు వాదనలతో గందరగోళపరచొద్దు. స్వాగతించండి. ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాము. తీసుకున్న తర్వాత మరిన్ని అవకాశాల కోసం కొట్లాడదాము, మరింత రాజ్యాధికారం కోసం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు కాదు. కాబట్టి ముందు మీరు వర్గీకరణను స్వాగతించండి దయచేసి అని చెప్పి అడుగుతున్నాం. అంటే మొన్న ఇది ఉపకులాలకు సంబంధించినటువంటి సమావేశంలో దానికి సుజాత సూర్యపల్లి లాంటి ప్రొఫెసర్ కూడా అటెండ్ కావడం జరిగింది. బైరి వెంకటేశం గారు పెట్టినటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి డిబేట్ ఇది మన N9 మీడియాలో లైవ్ కూడా ఉంది. నేనేమంటానంటే ఒక చారిత్రక సందర్భం రాబోతా ఉంది. అసెంబ్లీలో ఒక శాశ్వతమైన చట్టబద్ధత, పంపిణీ న్యాయము, శాతాలు కట్టి ఎవరి వాళ్ళకి పంచుకునేటువంటి ఒక సందర్భం ఎదురవుతుంది, మనకి వస్తుంది. ఆ శాతాలు కట్టాల్సి వచ్చినప్పుడు శాస్త్రీయ ప్రాతిపదికలతో మీరు ప్రతిపాదనలు సిద్ధం చేయండి అంటున్నాను. ఈ ఉపకులాలకు సంబంధించిన నాయకులు కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అందరికీ సమ్మతమైనటువంటి పద్ధతి, అందరికీ అంటే న్యాయబద్ధమైన పద్ధతుల్లో శాతం కట్టగలిగేటువంటి పద్ధతుల్లో వర్గీకరణ అంటే మైక్రో లెవెల్లో కూడా వర్గీకరించుకోవచ్చు అనే. ఇప్పుడు చంద్రబాబు గారు జిల్లా లెవెల్లో చేస్తాం అన్నట్టుగా అది ఏదైనా కావచ్చు. దాన్ని మీరు సిద్ధం చేసుకోండి ప్రభుత్వం ముందుకి అని మేము కోరుతున్నాం. ఓకే, అక్కడ వాళ్ళు తేల్చాలి. అంటే మీ కడుపులో బాధ అనేటువంటిది మీరు చెప్తే వెల్లడవుద్ది. మేము వెలుపల నుంచి కూడా అర్థం చేసుకుంటాం. కానీ
ప్రాక్టికల్గా మీ బాధ, మీ కడుపులో బాధ మీరు చెప్తే కదా సమాజానికైనా, మాకైనా, ఎస్. ఎదుటి వాళ్ళకైనా, ప్రభుత్వ అధికార వ్యవస్థలకైనా అర్థమయ్యేది. పరిష్కారం కూడా మీకు తెలుస్తుంది కొంత. ఓకే. ఈ ఈ ఈ బేసిస్ మీద, ఈ మేనర్లో, ఈ పద్ధతుల్లో, ఈ సూత్రాలతో సమస్య ఉన్నవానికి దాని పరిష్కారం చెప్పారు న్యాయం చేయొచ్చని మీరు కూడా చెప్పగలరు. ఆ ప్రతిపాదనలు ఏంటి సిద్ధం చేసుకోండి అని మేము కోరేది. ఓకే అన్న. అంటే చాలా అంశాలు మాట్లాడుకున్నాం లోతుగా. ఇంకా అంటే ఇప్పుడు ఫైనల్గా ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటన నేపథ్యంలో మందకృష్ణ కూడా మేము విజయం సాధించామన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా? రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి నాయకత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వెంటనే కమిటీలు ఫామ్ చేసి 2 రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయడానికి పూనుకోవాలి. పూనుకొని వీలైనంత త్వరగా నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో వర్గీకరణ కోసం బిల్లులు పెట్టి వాటిని చట్టంగా మార్చి ఆయా జనాభా కులాల జనాభా నిష్పత్తుల ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని మేము కోరుతున్నాం ఫస్ట్. రెండవది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏదైతే ఉందో, మీరు ప్రజా వ్యతిరేక, సమాజ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా మారిపోయారు. మీకు ఇది తగదు. మీరు అన్యాయమైనటువంటి వాదనలు విరమించుకొని పంపిణీ న్యాయము, సామాజిక గౌరవము, ప్రతి కులము బాగుపడాలి అనేటువంటి దానికి అనుగుణంగా మీరు కూడా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి దాన్ని వెల్కమ్ చేయాలని చెప్పి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మాలవారిలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సంఘాలు నడిపేవాళ్ళు కానీ, రచయితలు, కవులు, ఉద్యమ నాయకులు, అంబేద్కరైట్లు, బుద్ధిస్టులు, లేకపోతే పాత్రికేయులు, మేధావులు, రచనా రంగంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ప్రభుత్వాలు మా మధ్య ఆలస్యానికి తావిచ్చి తగాదు పెట్టకుండా వెంటనే చట్టాలు చేయాలి, అమలు జరపాలి. తమ్ముడు తనవాడైనా మేము ధర్మం మాట్లాడుతున్నాము, మాదిగలు మాలలకు వ్యతిరేకంగా పోరాటం లేదు, ఎవరి వాటర్ రిజర్వేషన్ వాళ్ళు రావాలని కోరుకుంటున్నటువంటి వాదన ఏదైతుందో దాంతో మేము ఏకీభవిస్తున్నాము. చాలా మంచిది ఇది. ఇంతటితో మన మధ్య సమస్యలు తొలగిపోతాయనుకుంటున్నాము వర్గీకరణ చట్టం చేయడం వల్ల, మనం పంచుకోవడం వల్ల అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు పెద్ద మనసుతో దీన్ని ఆహ్వానించాలి. బహిరంగంగా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ప్రకటనలు చేసేవాళ్ళు ప్రకటనలు చేయాలి, రాసేవాళ్ళు రాయాలి, పాడేవాళ్ళు పాడాలి. సంఘీభావంగా ఏం చేయగలరు అదంతా మీరు భాగస్వాములై చేయండి అని చెప్పి మాలల్లో ఉన్నటువంటి ప్రగతిశీలందరికీ నేను ప్రత్యేకంగా పిలుపునిస్తూ ఉన్నాను. అట్లాగే మాదిగ శ్రేణులు, మాదిగ ఉపకులాలు, ఎంఆర్పిఎస్, అట్లాగే మాదిగ హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, వివిధ సంఘాల ప్లాట్ఫామ్స్గా పనిచేస్తున్నటువంటి మాదిగ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పిలుపు ఏంటంటే, మనం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల కేవలం ఇల్లు అలకడం లాంటిదే జరిగింది. ఇక ముందున్నది అసలు పోరాటము. ఇవన్నీ కూడా రాష్ట్ర అసెంబ్లీలలో చట్టాలయ్యి వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు జరిగేదాకా మనం అవసరాన్ని బట్టి పోరాడుతూ ఉండాలి. అన్ని రకాలుగా మనం అలర్ట్ అయి ఉండాలి. ఎందుకంటే వర్గీకరణ వ్యతిరేకులు రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ మనల్ని, మన శ్రేణుల్ని, మన ప్రజల్ని, సమాజాన్ని కూడా పక్కదారి పట్టించేటువంటి వాదనలతో గజిబిజి చేస్తున్నారు. అటువంటి భ్రమల, తప్పుడు ప్రచారాల ట్రాప్లో పడద్దు. ఒక చైతన్యంతో, ఒక గట్టి దృక్పథంతో మనం దీని చట్టం చేయించుకునేదాకా కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పినని మాదిగల్లోనూ ఉపకులాల్లోనూ ఉన్నటువంటి ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమ పటిమ ఉన్నటువంటి శ్రేణులు, వ్యక్తులు, శక్తులు, సంఘాలు వాళ్ళందరికీ, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇది పండగ, సామాజిక న్యాయము అనేటువంటి తీర్పు అనేటువంటిది ఇది ఒక పండగ. ఈ పండగని అసెంబ్లీలలో చట్ట రూపం ధరించినప్పుడే మన కమ్యూనిటీస్కి సామాజిక న్యాయ ఆకాంక్ష తీరిన పండగ అవుద్ది, అప్పుడు నిజమైన పండగ అవుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోదాము.
రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని సాధించుకుందాము, అప్పుడు నిజమైన పండుగ మనకు మొదలవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన N9 టీవీ వారికి, అట్లాగే రాజేష్కి, ప్రత్యేకంగా యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించినటువంటి లోతైన అంశాలను ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అన్న కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కో కన్వీనర్, మందకృష్ణ అన్న కన్వీనర్ అయితే అన్న కో కన్వీనర్. అలాగే ఫుల్ బాడీ 1 year తర్వాత దానికి పూర్తి స్థాయి కమిటీ వేసుకున్నప్పుడు కూడా మందకృష్ణ అన్న అధ్యక్షునిగా ఉన్నప్పుడు అన్న రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. అప్పటి నుండి 30 ఏళ్ళ చరిత్రకు మందకృష్ణతో పాటు అన్న కూడా సాక్ష్యం. కాబట్టి మరి ఈరోజు అన్నని చాలా విషయాలు అడిగాం. మరిన్ని అవకాశాలు తీసుకొని మరిన్ని సందర్భాల్లో మనం ఏ అంశాల్లో ఎన్నెన్ని పోరాటాల్లో వీళ్ళు ఏమేమి కష్టాలు పడ్డారో ప్రతి విషయాన్ని మనం NN మీడియా ద్వారా తెర మీద తీసుకొచ్చడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.